అందరికీ నమస్కారం. నా పేరు అందే మోహన్. మొన్న జరిగినటువంటి షాద్నగర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 14వ వార్డు నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద నాయకులు, మా ఎమ్మెల్యే గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారు వారందరూ నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచి నన్ను 14వ వార్డులో పంపిస్తే నా 14వ వార్డు ప్రజలు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నన్ను 767 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా నాపై నమ్మకం ఉంచి ఈరోజు నాకు పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను పంపించినందుకు మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే గారు రిర్లపల్లి శంకర్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరియు మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నాకు తోడ్పాటు ఉంటూ వెన్నంటుంటూ నన్ను ఈరోజు ఈ గెలుపు దిశకు తీసుకొచ్చి నన్ను ఒక కౌన్సిలర్గా గెలిపించడానికి వాళ్ళు ముందున్నారు. నన్ను నమ్మి ఈరోజు ఓట్లేసిన 14వ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అదే కాకుండా నా పైన ఇంకొక పెద్ద బాధ్యత, వయసుకు మించిన బాధ్యత నా పైన పెట్టడం. ఈరోజు నేను కానీ మా చైర్మన్ గారు బసవమన్న గారు కానీ ఈరోజు నన్ను వైస్ చైర్మన్గా ఇద్దరం బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద బాధ్యత నా పైన పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మా ఎమ్మెల్యే గారైన రిర్లపల్లి శంకర్ గారికి మరియు మా ప్రతాపన్న గారికి, యువజన కాంగ్రెస్ నాయకులు, ఈరోజు నేను యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్ వరకు రావడం జరిగింది. ఆ రోజు నా పొలిటికల్ లైఫ్ బూత్ స్థాయి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్రంలోనే యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి ఈరోజు నాకు వైస్ చైర్మన్గా రావడాన్ని ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజలందరికీ, షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేయండి, ఏమనగా మేము కానీ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్లకు ఎలాంటి సమస్య ఉన్నా, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరకు తీసుకురండి. కౌన్సిలర్లు అందరం కూర్చొని సమన్వయంగా అందరము మీ సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం.